దేవునామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. దేవుడు మరి నోవహుతో మాట్లాడి వాడను తయారు చేయమన్నప్పుడు వాడ తయారు చేసి వారందరూ కూడా వాడలో ప్రవహించారు. మరి ఆ భూలోకములో నోవహు కుటుంబం మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు. నోవహు ఒక్కడ మాత్రం నీతిమంతుడు ఉన్నప్పుడు నోవహుతో పాటు మరొక 7గురిని దేవుడు రక్షించారండి. వారే నోవహు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, తన భార్య కదండి. కుటుంబంలో ఒక రక్షణ పొందితే కుటుంబం అంతా రక్షించబడుతుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. అలాగని ఏదో ఒకరు రక్షించబడ్డారు కదా, మనం రక్షణ పొందుకోక్కర్లేదు, మనకు మారు మనసు అక్కర్లేదు అని అంటాకి లేదండి. ఎందుకంటే మరి ఆ కాలంలో కూడా నోవహు గారు దేవుడు వస్తున్నాడు, దేవుడు మరి ఒక ఉగ్రత భూమి మీదకి వస్తుంది, మీరు రండి వాడలోకి రండి అని నోవహు గారు ఎంతగానో పిలిచారండి. కానీ ఎవరో పిచ్చివాడు, వీడు ఎందుకలా వాడన చేసుకుంటున్నాడని అందరూ అసహ్యంగా చూశారు, అవమానపరిచారు, హేళన చేశారు. నిజంగా వాడన చేస్తున్నప్పుడు కదండి. మరి అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మరి సేవకులైన వారు మరి ఎంతోమంది సువార్థికులుగా, సేవకులుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక మరి పల్లెలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. అయినప్పటికైనా ఈయన నల్లని వారిగా ఉంటున్నారన్నమాట అండి ప్రజలు. మరి పిచ్చివాళ్ళుగా చూస్తున్నారు, ఏళన చేస్తున్నారు, వారిని కొడుతున్నారు, చంపుతున్నారు, అనేక వేదనల పాలు చేస్తున్నారు. వారి భార్యలను వదులుకుంటున్నారు, బిడ్డలను వదులుకొని, భార్యలను వదులుకొని, సంసారం వదులుకొని, మరి దేవుడు అప్పచెప్పిన పని నమ్మకముగా వారు వెళుతూ వారు వారు పయనిస్తూ ఎన్నో శ్రమల గుండా వెళుతున్నప్పటికైనా వారు పిచ్చివాళ్ళగా చూస్తున్నారు. కానీ ఎవరికి లోక జ్ఞానంలో ఉండిపోతున్నారు, కానీ దేవుని జ్ఞానం ఎవరికి రావట్లేదు. అందరూ అంతటా నమ్మాలి, అందరూ మారు మనసు పొందాలని ఎంతగానో మరి ఇప్పుడు కూడా ప్రకటన చేస్తున్నారు. నోవహు కాలంలో ప్రవర్తిస్తున్నట్టు ఇప్పుడు కూడా చాలామంది బిడ్డలు ప్రవర్తిస్తున్నారు. మరట్టి మనస్సులుగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే రక్షణ పొంది మారు మనసు లేని బిడ్డలు లోకానుసారంలో కలిసిపోయిన బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. వారు కూడా మారాలి, దేవుని సన్నిధిని, దేవుని సహవాసనం అనుభవించే వరకు ఉండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఈ చిన్న మాటలు దేవుడు దీవించనుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలు.